మీరు బిజినెస్ ఓనరా? మీరు ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారా? బిజినెస్ చేయాలనుకుంటున్నారా? సో, బిజినెస్ ఓనర్ ప్రతి ఒక్కరికి కావాల్సిన వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెబ్‌సైట్. సరే, వెబ్‌సైట్ డెవలప్ చేయించుకోవాలి లేదా వెబ్‌సైట్ డెవలప్ చేసుకోవాలి ఓన్‌గా అంటే ఏం కావాలి? సో, వెబ్‌సైట్ డెవలప్ చేసుకోవాలంటే దానికి కొన్ని మేజర్ ఫ్యాక్టర్స్ కావాలి లేదా మేజర్ ఎలిమెంట్స్ అనేవి ఒక 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. అవేంటో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలామంది బిజినెస్ ఓనర్స్‌కి వెబ్‌సైట్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసు. కానీ టెక్నికల్‌గా మాట్లాడుకుంటే వెబ్‌సైట్ అంటే ఏంటి? వెబ్‌సైట్‌కి ఏమేం థింగ్స్ కావాలి? సో, వెబ్‌సైట్ అంటే జస్ట్ గూగుల్‌లో టైప్ చేస్తే ఒక వెబ్‌సైట్ వచ్చేస్తుంది అంటే కాదండి. సో, వెబ్‌సైట్‌కి బ్యాక్ ఎండ్‌లో కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అనేవి అవసరం. వాటిలో 3 అనేవి వెరీ ఇంపార్టెంట్. సో, మనం చూస్తున్నటువంటి ఏదైనా గూగుల్‌లో టైప్ చేసి అమెజాన్ డాట్ ఇన్, ఫ్లిప్‌కార్ట్ డాట్ ఇన్ అని మనం గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నాము. ఓకే. ఆ యూఆర్ఎల్ కనిపిస్తుంది. క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఆ వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది. కానీ వెబ్‌సైట్ అలా ఓపెన్ అవుతుంది అంటే దానికి బ్యాక్ ఎండ్‌లో చాలా ఫంక్షనాలిటీ అనేది ఉంటుంది. సో, మీకు నేను టెక్నికల్‌గా చెప్పట్లేదండి. జస్ట్ యాస్ ఎ బిజినెస్ ఓనర్ లేదా వెబ్‌సైట్‌ని డెవలప్ చేయించుకోవాలనుకుంటున్నారు కాబట్టి, మీకు కొన్ని విషయాలనేవి మ్యాండేటరీగా తెలియాలి. అవేంటంటే, ఒక వెబ్‌సైట్‌కి ఫస్ట్ కావాల్సింది ఏంటి అంటే డొమైన్ అడ్రెస్. డొమైన్ అంటే ఏంటంటే, మన ఇంటికి ఒక అడ్రెస్ ఉంటుంది కదా! హౌస్ నంబర్ సో, సో, సో అని చెప్పేసి, ఆ అడ్రెస్‌కి ఎవరైనా లెటర్ పంపించాలనుకుంటే, లేకపోతే కొరియర్ పంపించాలనుకుంటే అడ్రెస్ కంపల్సరీ. ఆ అడ్రెస్ ఉంటేనే మీ యొక్క ఇంటికి ఆ పార్సెల్ అనేది వస్తది. అలాగే ఈ డిజిటల్ ప్రెజెన్స్‌లో లేకపోతే ఈ డిజిటల్ యుగంలో ప్రతి బిజినెస్ కూడా వెబ్‌సైట్ కంపల్సరీగా ఉండాలి. సో, ఆ వెబ్‌సైట్‌కి ఒక అడ్రెస్ కావాలి. ఆ అడ్రెస్ పేరే ఆ అడ్రెస్‌ని ఏమంటారంటే టెక్నికల్‌గా డొమైన్ అడ్రెస్ అంటారు. డొమైన్ అడ్రెస్ అంటే మీ బిజినెస్ యొక్క నేమ్ కూడా డొమైన్ అడ్రెస్ కింద పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ అనేది బిజినెస్ నేమ్. సో, అదే అమెజాన్ డాట్ ఇన్ లేదా అమెజాన్ డాట్ కామ్, ఫ్లిప్‌కార్ట్ డాట్ ఇన్, ఫ్లిప్‌కార్ట్ డాట్ కామ్ అనేవి డొమైన్ యొక్క అడ్రెస్ అన్నమాట. వెబ్‌సైట్ యొక్క ఉన్నటువంటి డొమైన్ అడ్రెస్. అవి జనరల్‌గా డొమైన్ అనేది మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఎలా చేసుకుంటామంటే గోడాడీ, నేమ్‌చిప్, హోస్టింజర్ సో, ఇలా డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయన్నమాట. ఆ ప్లాట్‌ఫార్మ్స్‌లో మీ బిజినెస్ నేమ్‌తో అక్కడ సెర్చ్ చేసి డాట్ ఇన్నా, డాట్ కామా, అమెజాన్ డాట్ కామ్, అమెజాన్ డాట్ ఇన్, ఫ్లిప్‌కార్ట్ డాట్ కామ్, ఫ్లిప్‌కార్ట్ డాట్ ఇన్ ఇలా ఉన్నాయి కదా! అలా మీ బిజినెస్ నేమ్‌కి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. కౌశిక్ ఆర్గానిక్ ఫుడ్స్ డాట్ ఇన్నా, డాట్ కామా అనేది నేను డిసైడ్ చేసుకొని అవైలబిలిటీ ఉందా లేదో చెక్ చేసుకొని ఆ డొమైన్‌ని రిజిస్టర్ చేసుకుంటాను. ఇది 1 అండి. సో, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? డొమైన్‌ని రిజిస్టర్ చేసుకోవడం. నెక్స్ట్ సెకండ్ డొమైన్ అనేది వెబ్‌సైట్ యొక్క అడ్రెస్. ఓకే. ఫస్ట్ అయింది. సెకండ్ ఏంటంటే వెబ్‌సైట్‌ని మనము సేవ్ చేసుకోవడానికి లేదా వెబ్‌సైట్‌ని స్టోర్ చేయడానికి మనకొక స్పేస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్‌లో ఫోటోస్ అన్నీ తీస్తున్నాం కదా! అవి ఎక్కడ సేవ్ అవుతున్నాయి? మెమరీ కార్డ్‌లో గాని, లేకపోతే ఇంటర్నల్ స్టోరేజ్‌లో గాని సేవ్ అవుతున్నాయి. సో, ఫోటో తీయడానికి మనకి మొబైల్ ఉంది, కెమెరా ఉంది. బట్ స్టోర్ చేయడానికి ఒక స్పేస్ ఉంది కదా! ఎస్‌డీ కార్డ్ లేదా ఇంటర్నల్ స్టోరేజ్. అలాగే వెబ్‌సైట్‌ని మనకి ఫస్ట్ కావాల్సిన డొమైన్ అడ్రెస్ ఉంది మన దగ్గర. తర్వాత వెబ్‌సైట్‌ని డెవలప్ చేసి దాన్ని స్టోర్ చేయడానికి ఏం కావాలి మనకి? ఒక స్పేస్ కావాలి. ఆ స్పేస్‌ని మనము హోస్టింగ్ అంటాం. హోస్టింగ్ ప్లాన్ అంటాం. హోస్టింగ్‌ని ప్రొవైడ్ చేయడానికి చాలా హోస్టింగ్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. హోస్టింజర్, బ్లూ హోస్ట్ ఇలా డిఫరెంట్ గోడాడీ ఇవన్నీ కూడా హోస్టింగ్ ప్లాట్‌ఫార్మ్స్ అన్నమాట. సో, డొమైన్ ఎక్కడ కొన్నామో అక్కడే హోస్టింగ్ కూడా కొనుక్కోవచ్చు. సో, మీరు ఒకవేళ 2 కొనాలనుకుంటే ఫస్ట్ హోస్టింగ్ కొనండి. డొమైన్ 1 ఇయర్ ఫ్రీగా వస్తది. కాబట్టి హోస్టింగ్ కొన్న తర్వాత డొమైన్ ఫ్రీగా వస్తుంది కాబట్టి 2 కలిసొస్తాయి. సో, మీకు ఒక ₹1000 వరకు సేవ్ అవుతుంది. సో, హోస్టింగ్, డొమైన్ 2 అయిపోయినాయి. థర్డ్ థింగ్ ఏంటంటే మనకి సాఫ్ట్‌వేర్ కావాలి. వెబ్‌సైట్ అనేది ఒక సాఫ్ట్‌వేర్. సో, ఆ సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేయడానికి బ్యాక్ ఎండ్‌లో ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంటుంది. అది మనం వర్డ్‌ప్రెస్ అనుకుంటాం. సో, యూజువల్‌గా మోస్ట్ ఆఫ్ ది 43.4% వెబ్‌సైట్స్ అంటే 474,000,000 వెబ్‌సైట్స్ వర్డ్‌ప్రెస్‌లోనే డెవలప్ చేశారు. కాబట్టి వర్డ్‌ప్రెస్ అనేది యూజర్ ఫ్రెండ్లీ. వర్డ్‌ప్రెస్ అనేది చాలా తక్కువ కాస్ట్, తక్కువ టైంలో అయిపోతది. అందుకని వర్డ్‌ప్రెస్ అనేది చాలా పాపులర్. సో, వర్డ్‌ప్రెస్‌లో వెబ్‌సైట్ డెవలప్ చేయించడం వల్ల మనము ఎస్‌ఈఓ అంటే మనం గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నప్పుడు మన వెబ్‌సైట్ కనిపించాలనుకుంటే వర్డ్‌ప్రెస్ అనేది చాలా తొందరగా ఎస్‌ఈఓ ఆప్టిమైజేషన్‌కి సపోర్ట్ చేస్తది. కాబట్టి వర్డ్‌ప్రెస్ అనేది చాలా పాపులర్. సో, ఈ వర్డ్‌ప్రెస్ ప్లాట్‌ఫార్మ్‌ని
వర్డ్ ప్రెస్ అనేది ఆ ప్లాట్ఫామ్ ఫ్రీనే, బట్ మన సైట్ని డెవలప్ చేయడానికి మనకు ఒక థీమ్ కావాలి. సో ఆ థీమ్ అనేది థీమ్ ఫారెస్ట్ అనే ఒక డిఫరెంట్ వెబ్సైట్. థీమ్ ఫారెస్ట్ చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి, వాటిలో మనకి ఈ థీమ్స్ అనేవి దొరుకుతాయి. సో ఫస్ట్ డొమైన్, సెకండ్ హోస్టింగ్, ఓకే, థర్డ్ వర్డ్ ప్రెస్ యొక్క థీమ్. సో ఈ 3 థింగ్స్ అనేవి మనకి ఖచ్చితంగా అవసరం అవుతాయి. సో థీమ్ అనేది మీరు కొనాలా, డెవలపర్ కొనాలా? ఓకే, కొనకుండా కూడా డెవలప్ చేయొచ్చు అంటే ఎస్. థీమ్ అనేది కొనడం కొనకపోవడం అనేది డిపెండ్స్ ఆన్ ది బిజినెస్ రిక్వైర్మెంట్. పెద్ద పెద్ద కంపెనీస్ అయితే థీమ్ని కొని డెవలపర్కి ఇచ్చి డెవలప్ చేస్తారు, ఎందుకంటే దానికి కొంచెం లైసెన్స్ ఉంటుంది. దానివల్ల ఓకే, ఏదైనా ఇష్యూస్ వస్తే కస్టమర్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి చాలా హెల్ప్ అవుతుంది. అదే ఫ్రీ థీమ్స్ అవి తీసుకున్నారనుకోండి, కస్టమర్ సపోర్ట్ ఉండదు, చాలా ఫీచర్స్ ఉండవు. సో అక్కడ ఉన్నవే వాడుకోవాలి తప్ప మనకు కావాల్సినవి అక్కడ ఉండవు. కాబట్టి అంత ఇబ్బంది పడకుండా ఉండడం కోసం 3,000-4,000 పెట్టి థీమ్ కొనేసి ఇన్స్టాల్ చేసుకుంటారు. సో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. యాజ్ ఎ బిజినెస్ ఓనర్గా ఓకే, అందరికీ తెలియాలని ఏం రూల్ లేదండి. సో ఈ వీడియో అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాం. బిజినెస్ ఓనర్ అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు వెబ్సైట్ డెవలప్ చేయించాలంటే ఫస్ట్ డొమైన్ రిజిస్టర్ చేసుకోవాలి, తర్వాత హోస్టింగ్ కొనాలి, తర్వాత వర్డ్ ప్రెస్ థీమ్ అనేది ఆప్షనల్ అండి, బట్ థీమ్ హోస్టింగ్ అండ్ డొమైన్ అనేది కంపల్సరీగా కొనాల్సి ఉంటుంది అనమాట. సో వీటితో డెవలపర్కి మనము మన డొమైన్ యొక్క ఎక్కడైతే డొమైన్ కొన్నామో ఆ క్రెడెన్షియల్స్, ఓకే, దాని యూజర్ ఐడి, గోడాడీలో కొన్నాం అనుకోండి, గోడాడీ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్, అలాగే హోస్టింజర్లో కొన్నాం అనుకోండి, హోస్టింజర్ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్, ఈ 2 ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 2 ఇస్తే ఆ డెవలపర్ ఒకవేళ థీమ్ మీరు ఇచ్చారనుకోండి, ఆ థీమ్ యూజ్ చేస్తారు, లేకపోతే అవైలబిలిటీ ఉన్నటువంటి ఫ్రీ థీమ్స్తో మీకు ఒక వెబ్సైట్ అనేది డెవలప్ చేసి ఇవ్వగలుగుతారు అనమాట. సో ఇదండి, ఓకే, బిజినెస్ ఓనర్కి ఇది మినిమం ఒక ఇన్ఫర్మేషన్లో ఉంటుందని ఈ వీడియో చేస్తున్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు వర్డ్ ప్రెస్ వెబ్సైట్ని ఎలా డెవలప్ చేయాలి అని నేర్చుకోవాలనుకుంటే, మన ప్లాట్ఫామ్లో వర్డ్ ప్రెస్ వెబ్సైట్ని ఎలా నేర్చుకోవాలనే కోర్స్ ఉందండి. అది ఒకసారి మన వెబ్సైట్ విజిట్ చేసి చెక్ చేయండి. సో వెబ్సైట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, క్లిక్ చేసి ఆల్ కోర్సెస్ మీద క్లిక్ చేసి మీకు వెబ్ డిజైనింగ్ బిగినర్స్ తెలుగు అని చెప్పి ఒక కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ అన్నీ చెక్ చేయండి. మీకు సూటబిలిటీ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఓన్గా నేర్చుకొని మీ వెబ్సైట్ మీరే డెవలప్ చేసుకోవచ్చు. ఇదండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.